జోహార్ కళాకారుల అమరవీరులకు ప్రజా కళలు వర్ధిల్లాలి, ప్రజా ఉద్యమాలు వర్ధిల్లాలి. జోహార్ గద్దరన్న, జోహార్ గద్దరన్న. నాకు ఈ అవకాశం ఇచ్చిన లేలన్న కిషోర్ అన్నకు, మన నాన్న గద్దరన్న, నేను మా నాన్న ఆ పాట పాడాలన్న. అయితే నాకు పల్లె పల్లె అంటే నాకు ఇంకేదన్నా పోస్ట్ ఇచ్చింటే ఆఫీస్లో కూర్చొని ఆనే రాసేదాన్ని. కానీ నిజంగా చాలా అంటే ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలో మన కాంగ్రెస్ పార్టీకి నాకు తెలియట్లేదు. ఈ వేదిక మీద నుంచి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నేను పాదాభివందనాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నాకు పల్లె 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 తిరిగే అవకాశం వచ్చింది అఫీషియల్గా. మంచిగా అందరి పల్లె పల్లె మళ్ళీ ఒకసారి గద్దరన్న ఏ విధంగా అయితే తెలంగాణ పల్లె పల్లె తిరిగి తెలంగాణ ఎందుకు సాధించాలని ప్రజల్ని చైతన్యవంతపరిచారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అంటే కాంగ్రెస్ పార్టీలో మేనిఫెస్టోలో ఉన్నాయి, అట్లాగే కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న ప్రతి ఒక్క స్కీమ్ కానీ దానికన్నా ముందు బట్టి అన్న గారు కానీ రేవంత్ అన్న గారు కానీ చాలా క్లోజ్గా ఉండి ఉద్యమాల గురించి, ప్రజల గురించి, సమస్యల గురించి చెబుతూ వచ్చినప్పుడు వాళ్ళు రాసుకున్న పాయింట్స్నే వాళ్ళు స్కీములుగా పెట్టి బయటికి తీసుకోవడం రావడం జరుగుతుంది. సో ప్రభుత్వం నిర్వహిస్తున్న స్కీమ్స్ అన్నీ ప్రజలకి మధ్యలో ఎవరు దళారీలు లేకుండా డైరెక్ట్గా ప్రజలకి అట్టడుగులున్న ప్రజలకి చేరవేసే బాధ్యత నాకు వచ్చింది. వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవాల్సిన బాధ్యత కూడా నేను చూసుకోవాల్సి వచ్చింది. అట్లాగే పల్లె పల్లె తిరుగుకుంటా మరొకసారి మన తెలంగాణని ఏ విధంగా పునర్నిర్మించుకోవాలనే పాటలు మాటలు మేము చేసుకుంటూ తెలంగాణ సంస్కృతి నుంచి ముందుకు పోదాం అనుకుంటున్నాం. అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని రక్షించాలని గద్దరన్న నినాదం, చివరి నినాదాన్ని అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ గారిని చూసుకుంటే తన జీవితాన్ని అంకితం చేస్తూ పల్లె పల్లె తిరుగుకుంటూ భారత రాజ్యాంగాన్ని రక్షించాలని ఏ విధంగా ముందుకొచ్చారో ఆ బాధ్యతని సంస్కృతి శాఖ నుంచి భుజాల మీద వేసుకొని పల్లె పల్లె ఎందుకు భారత రాజ్యాంగాన్ని రక్షించాలి, మనకు అది ఏం తెస్తుందని వాళ్ళని చైతన్యవంతం పరిచే బాధ్యత నాకు కలిగినందుకు నేను చాలా ఆనందంగా ఉన్నాను. వేర్లన్న కిషోర్ అన్న పాట పాడమన్నారు. ఈ పాట కూడా నేను అదే అంటాను, పాటలు రాస్తాను అంటే ఇక్కడికక్కడ అక్కడిక్కడ పెట్టి రాసినారు. ఆ పాట గద్దరన్న పాటని తీసుకొని ఆయన పాటనే ఆయనకి అంకితం చేస్తా. ఎంతోమంది మీలాంటి కళాకారులు ఎంతోమంది అద్భుతంగా గద్దరన్న చనిపోయినాక వేల కొలది అన్న మీద పాటలు రాస్తారు. ప్రతి ఒక్క పాట చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేసిన ప్రతి ఒక్క పాట చాలా ఒక అద్భుతం, కన్నీళ్ళు ఇస్తాయి, ధైర్యాన్ని ఇస్తాయి. నేను గద్దరన్న గారు చనిపోయినాక ఆయన సంతాప సభకి వెళ్ళినప్పుడు మీలాంటి వాళ్ళని చూసినప్పుడు కళ్ళల్లో మీ గుండెల్లో మీ ఆశయంలో గద్దరన్న ఉన్నాడు, చనిపోలేదు నాన్న, మీరు చనిపోలేరు, బతికే ఉన్నాము, మేము పయనమవుతున్నామని నాకు నేను రాసుకున్న పాట. అది మామూలుగా నేను రాస్తుంటే నన్ను ఇక్కడికి పంపించిన ఎస్ నువ్వు వెన్నెలవి మామూలు కాదు, నువ్వు ప్రజల కోసం రావాలని నిలబడాలని నాకు ధైర్యాన్ని ఇచ్చి నాలో శక్తిని నింపి నన్ను ఇక్కడ పంపించిన మా హస్బెండ్ మా శ్రీకాంత్ గారు చెప్పారు. పాట అద్భుతంగా రాశావు, చాలా అద్భుతంగా రాస్తావు వెన్నెలమ్మ, నువ్వు అసలు ఇంత రాస్తావని తెలియదు, మామూలు ఏది ఇక్కడ అక్కడ పెడతామని తెలుసు. పాట చాలా బాగుంది. ఆ పాటను రికార్డింగ్ చేయమంటే అప్పుడు రికార్డింగ్ చేశాను. సో ఆ పాట మనందరి కోసం, మన కోసం మనం రాసుకున్న పాట, అది మీకు అంకితం చేస్తున్నాను. అంటే చాలామంది అన్నప్పుడు ఒక్కొక్కసారి నాన్న బతుకున్నంతసేపు మా నాన్న ఎక్కడ చెప్పుకోలేదు. ఉస్మానియాలో తెలంగాణ ఉద్యమం హోరాహోరీగా నడుస్తున్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో రిలే నిరాహార దీక్ష కూర్చొని మళ్ళీ వెళ్ళి దొంగసాటికి వెళ్ళి పిహెచ్డి పని చేసుకుంటూ మళ్ళీ చేసాం. అప్పటి వరకు ఎవరికి తెలియదు గద్దరన్న బిడ్డ అని. చనిపోయినా ఇంకనే ప్రజలకు తెలిసింది. నేనే కాదు, అన్న కానీ ఎవరు కానీ కుటుంబంలో చెప్పుకునేవాళ్ళు కాదు. అట్లీస్ట్ చనిపోయినాక మా నాయన అని చెప్పలేనని అట్లా ప్రేమగా రాశాను గుండెల నుండి. ఈ పాట ఆగలే నా గద్దరన్న, ఆట ఆగలే మా నాయన గద్దరన్న.
చెల్లెళ్ళలాకు మేము అండగుంటాము, తమ్ముళ్ళు అన్నలాకు మేము తోడుగుంటాము, తమ్ముళ్ళు అన్నలాకు మేము తోడుగుంటాము. విద్యార్థిదారుల్లో మేము వెలుగులవుతాము, విద్యార్థిదారుల్లో మేము వెలుగులవుతాము. కళాకారుల గుండెల్లో మేము కలములవుతాము, కళాకారుల గుండెల్లో మేము కలములవుతాము. నీ పోరు బాటలో నాయన గద్దరన్న, గద్దరు గలాలవుతమే మా నాయన గద్దరన్న, గద్దరు గలాలవుతమే మా నాయన గద్దరన్న. నీ పాట ఆగలే మాయన్న గద్దరన్న, జర్నలిస్టులన్నలాకు జర్నలిస్టులన్నలాకు మేము జనం మాటలవుతాం, జర్నలిస్టులన్నలాకు మేము జనం రాజకీయ నాయకులకు రాజ్యాంగ గుర్తులవుతాం, రాజకీయ నాయకులకు రాజ్యాంగ గుర్తులవుతాం. రైతు కూలీలకు రణరంగమవుతాము, రైతు కూలీలకు రణరంగమవుతాము. నీ పోరు బాటలో మాయన్న గద్దరన్న, గద్దరు గలాల గద్దరు గన్నులవుతమే మా నాయన గద్దరన్న, గద్దరు గన్నులవుతమే మా నాయన గద్దరన్న. నీ మాట ఆగలే మాయన్న గద్దరన్న, గుడి పంతులకు మేము గుడి పంతులకు మేము జ్ఞాన గంటలవుతాము, గుడి పంతులకు మేము జ్ఞాన గంటలవుతాము. గుడి పంతులకు మేము నీ బౌద్ధ మార్గమవుతాం, గుడి పంతులకు మేము నీ బౌద్ధ మార్గమవుతాం. పేదల గుండెల్లో నా నీ ప్రేమ నింపుతాము, పేదల గుండెల్లో నా నీ ప్రేమ నింపుతాము. నీ పోరు బాటలో మాయన్న గద్దరన్న, నీ పోరు బాటలో వెన్నెల వెలుగులవుతమే మా నాయన గద్దరన్న, వెన్నెల వెలుగులవుతమే మా నాయన గద్దరన్న. నీ పోరు బాటలో మాయన్న గద్దరన్న, నీ జ్ఞాన జ్యోతులవుతాం మా అన్న గద్దరన్న, నీ జ్ఞాన జ్యోతులవుతాం మా అన్న గద్దరన్న. నీ పోరు ఆగలే మాయన్న గద్దరన్న, నీ పోరు ఆగలే మాయన్న గద్దరన్న. మేము పయనమైనమే మా నాయన గద్దరన్న, మేము పయనమైనమే మా నాయన గద్దరన్న. నీ పోరు ఆగలే మాయన్న గద్దరన్న, పయనం చేయడానికి రెడీ ఉన్నారా? పయనం అయినామా మరి? జోహార్ గద్దరన్న, జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ విద్యార్థి అమరవీరులకు, జోహార్ కళా అమరవీరులకు. ప్రజల కళలు వర్ధిల్లాలి, ప్రజల ఉద్యమాలు వర్ధిల్లాలి. సాధిద్దాం సాధిద్దాం, పునర్నిర్మాణమైన తెలంగాణను సాధిద్దాం. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలను. నేను మంచి సెక్రటరీ. థ్యాంక్ యూ. వెన్నెలమ్మ గద్దరన్న, గద్దరన్న లేకపోయినా వెన్నెలమ్మ రూపంలో వచ్చి ఈ పాటల పల్లకిలో వెన్నెల వెలుగులు కురిపించిందని చెప్పి మాకు అనిపిస్తున్నది. మీరు పాట పాడుతుంటే అందరూ లేచి చప్పట్లతో ప్రతి ఒక్క గొంతు కోరసిచ్చింది ఇక్కడ. అది గద్దరన్నకు తెలంగాణ కళాకారుడికి ఉన్న అనుబంధం అక్క. అది గుండె బంధం, పేగు బంధం. మర్చిపోవద్దని మీకు దండం పెట్టుకున్నాం. మా కోసం పాటల పల్లకి వచ్చి మీ పాట అందించినందుకు ప్రతి కళాకారుల తరఫున వేలాది కళాభివందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ చాలా మంది ఉన్నారు బ్రదర్, ఇది ఒక ప్రోటోకాల్ నడుస్తున్నది. ప్లీజ్
అన్న మీరు గద్దరన్న కాబట్టి మీరు అక్కడ కనబడంగానే నేను వేదిక మీదకి రావాలని చెప్పిన, చక్కగా వేదిక మీదకి రావాలని చెప్పిన. అట్లా చక్రాల రగన్న టిపిసిసి సాంస్కృతిక సేన అధ్యక్షులు. బెల్లెలక్క చూసిన గొప్ప ఒకే ఒక ముచ్చట చెప్తా. బెల్లెన్ అనుకున్నాడు రగన్న, మళ్ళీ మైక్ తీసుకున్నాడు. నాకు 2 మీటింగ్లు ఉన్నాయి, 2 ముచ్చట చెప్తా. కళాకారుల బాధలు ఉంటుంది. బెన్నెలక్కకు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ అన్న గుర్తించి కంటోన్మెంట్ టికెట్ ఇచ్చిండు. వాళ్ళ దురదృష్టం నిన్ను ఓడగొట్టుకోవడం, కానీ మా అదృష్టం. ఎందుకంటే ఒక్క కంటోన్మెంట్కే పరిమితం అయ్యేదాన్ని.